106 భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ వైద్య లేదా ఆరోగ్య సంరక్షణ మరియు విద్యా సేవల కోసం చేపట్టే యూపీఐ లావాదేవీల పరిమితిని ప్రతి లావాదేవీకి 1 లక్ష రూపాయల నుండి ఎంతవరకు పెంచాలని ప్రతిపాదించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ వైద్య లేదా ఆరోగ్య సంరక్షణ మరియు విద్యా సేవల కోసం చేపట్టే యూపీఐ లావాదేవీల పరిమితిని ప్రతి లావాదేవీకి 1 లక్ష రూపాయల నుండి ఇండియన్ రూపీ 5 లక్షలకు పెంచాలని ప్రతిపాదించింది. వివిధ వర్గాల యూపీఐ లావాదేవీల పరిమితి ఎప్పటికప్పుడు సమీక్షించబడుతోంది. ఇప్పుడు ఆసుపత్రులు మరియు విద్యా సంస్థలకు చెల్లింపు కోసం యూపీఐ లావాదేవీ పరిమితిని పెంచాలని ప్రతిపాదించబడింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడంలో సౌకర్యంగా ఉన్న వినియోగదారులు అధిక విలువ చెల్లింపుల కోసం ప్లాట్ఫారంను ఉపయోగించడం కొనసాగించడానికి ఇది అనుమతిస్తుంది. లావాదేవీల పరిమితి ఇకపై ఒక అడ్డంకిగా ఉండదు. ప్రత్యేకించి అత్యవసరమైన చెల్లింపుల విషయంలో వినియోగదారు ఉపయోగించకుండా చేస్తుంది. ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్లు, ఏఎంసీ, బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్లు మొదలైనవి, కలెక్షన్లు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, లోన్ పేమెంట్లు, ఎంఈ, ఇన్సూరెన్స్ మొదలైన కొన్ని కేటగిరీలు మినహా యూపీఐ కోసం లావాదేవీ పరిమితి ఇండియన్ రూపీ 1 లక్షకు పరిమితం చేయబడింది. లావాదేవీ పరిమితి 2 లక్ష రూపాయలు ఉంటే డిసెంబర్ 2021లో రిటైల్ డైరెక్ట్ స్కీమ్ మరియు ఐపీఓ సబ్స్క్రిప్షన్ల కోసం యూపీఐ చెల్లింపుల లావాదేవీ పరిమితి ఇండియన్ రూపీ 5 లక్షలకు పెంచబడింది. 107 దాని కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి స్కేలబుల్ మరియు సురక్షితమైన ఎంటర్ప్రైజ్ డేటా లేక్ ప్లాట్ఫారంను రూపొందించడానికి మరియు అభివృద్ధి చేయడానికి యాక్సెంచర్తో ఏ బ్యాంక్ సహకరించింది? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి స్కేలబుల్ మరియు సురక్షితమైన ఎంటర్ప్రైజ్ డేటా లేక్ ప్లాట్ఫారంను రూపొందించడానికి మరియు అభివృద్ధి చేయడానికి యాక్సెంచర్తో కలిసి పనిచేసింది. ఇది కస్టమర్ సెంట్రిక్ బ్యాంకింగ్ సేవలను అందించడానికి మరియు రిస్క్ని నిర్వహించడానికి దాని సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. యాక్సెంచర్ కొత్త ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్ మోడళ్లను రూపొందించడానికి బ్యాంక్తో కలిసి పనిచేస్తుంది. ఇవి మెరుగైన వ్యాపార అంచనా కోసం చర్య తీసుకోగల అంతర్దృష్టులను రూపొందించడంలో సహాయపడతాయి. కస్టమర్ల కోసం వ్యక్తిగతీకరించిన ఆఫర్లను సులభతరం చేస్తాయి మరియు మోసాలను గుర్తించడం, నిరోధించడం మరియు తగ్గించడం కోసం ఇంటెలిజెన్స్ను ప్రారంభించడం. బ్యాంక్ స్టేట్మెంట్ ప్రకారం వ్యాపార కార్యాచరణ మరియు నియంత్రణ ప్రయోజనాల కోసం ఇంటరాక్టివ్ డాష్బోర్డ్లు మరియు నివేదికలతో సహా దృఢమైన డేటా విజువలైజేషన్ మరియు రిపోర్టింగ్ సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి ఈ ప్రోగ్రాం ప్రభుత్వ రంగ బ్యాంకును అనుమతిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో ఇటీవలి అవగాహన ఒప్పందం ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పారిశుధ్య లోన్ అందించడానికి వాటర్.org భాగస్వాములు. జీవిత బీమా ఉత్పత్తులను అందించడానికి కర్ణాటక బ్యాంక్ హెచ్డిఎఫ్సి లైఫ్తో జతకట్టింది. భారతదేశంలో ఆర్థిక చేరిక మరియు అక్షరాస్యతను ప్రోత్సహించడానికి యాక్సిస్ బ్యాంక్ ఇర్మతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారెంటీని జారీ చేయడానికి కోటక్ బ్యాంక్ ఎస్తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఫాస్ట్ రెమిట్ ప్లాట్ఫారంను మెరుగుపరచడానికి ఇండస్ ఇండ్ బ్యాంక్ అమెరికస్తో భాగస్వామ్యం కలిగి ఉంది. 108 ఎన్పీసీఐ భారత్ బిల్ పే ఎన్బీబీఎల్ భారత్ బిల్ పే యొక్క క్రెడిట్ కార్డ్ కేటగిరీలోకి ఏ కార్డ్ జారీ చేసే కంపెనీతో విజయవంతంగా విలీనం చేయబడింది? ఎన్పీసీఐ భారత్ బిల్ పే ఎన్బీబీఎల్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ యొక్క పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ.
భారతదేశంలోని ప్రముఖ క్రెడిట్ కార్డ్ జారీ చేసేవారిలో ఒకటైన ఎస్బీఐ కార్డ్ని భారత్ బిల్ పే యొక్క క్రెడిట్ కార్డ్ కేటగిరీలోకి విజయవంతంగా విలీనం చేసింది. ఈ ఏకీకరణ గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. మిలియన్ల మంది కస్టమర్ల కోసం క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్, బాబ్ ఫైనాన్షియల్, ఫెడరల్ బ్యాంక్, ఓ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ మరియు కెనరా బ్యాంక్లు ఈ వర్గంలో ఇప్పటికే ఉన్న గుర్తించదగిన క్రెడిట్ కార్డ్ జారీదారులలో ఉన్నాయి. ఎస్బీఐ కార్డుకు విస్తృతమైన కస్టమర్ బేస్ ఉంది. మొత్తం 1.68 కోట్లు. భారత్ బిల్ పే వినియోగం ద్వారా ఎస్బీఐ కార్డ్ కస్టమర్లు తమ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను వివిధ భారత్ బిల్ పే మద్దతు ఉన్న చెల్లింపు ఛానెళ్లలో సజావుగా నిర్వహించే ప్రయోజనాన్ని పొందుతారు. ఇందులో బ్యాంకులు లేదా చెల్లింపు యాప్ల ద్వారా ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు, అలాగే భారత్ బిల్ పే ద్వారా ప్రారంభించబడిన భౌతిక అవుట్లెట్ల విస్తృత నెట్వర్క్ కూడా ఉన్నాయి. ఈ సహకారం కస్టమర్లు భారత్ బిల్ పే యొక్క విభిన్న చెల్లింపు మోడ్లను ఉపయోగించుకునేలా చేస్తుంది, సాఫీగా మరియు సురక్షితమైన లావాదేవీలకు భరోసా ఇస్తుంది. అదనంగా, భారత్ బిల్ పే యొక్క సెటిల్మెంట్ సిస్టమ్ అదనపు హామీని జోడిస్తుంది, వినియోగదారులందరికీ అతుకులు మరియు ఆధారపడదగిన చెల్లింపు అనుభవానికి హామీ ఇస్తుంది. 109 ఎస్ మరియు పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ద్వారా 2022లో కంపెనీల జీవితం మరియు ప్రమాదాలు మరియు ఆరోగ్య నిల్వల ఆధారంగా ర్యాంకింగ్ ప్రకారం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రపంచంలో 4వ అతిపెద్ద బీమా సంస్థ. ఎస్ మరియు పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ద్వారా 2022లో కంపెనీల లైఫ్ మరియు యాక్సిడెంట్ మరియు హెల్త్ రిజర్వ్ల ఆధారంగా ర్యాంకింగ్ ప్రకారం ఇన్సూరెన్స్ బెహెమోత్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రపంచంలోనే 4వ అతిపెద్ద బీమా సంస్థ. ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థ అలియన్స్ సే, చైనా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మరియు నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తర్వాత స్థానంలో ఉంది. నివేదిక ప్రకారం LIC నిల్వలు $503.7 బిలియన్లుగా ఉన్నాయి. జర్మనీకి చెందిన అలియన్స్ సే $750.20 కోట్ల, చైనా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ $616.90 కోట్ల మరియు నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ $536.80 కోట్ల ప్రపంచంలోని మొదటి 3 బీమా కంపెనీలు. టాప్ 50 గ్లోబల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల ఎస్ మరియు పి జాబితాలో యూరోపియన్ సంస్థలు 21 స్థానాలను ఆక్రమించాయి. వ్యక్తిగత దేశం ప్రాతిపదికన యుఎస్ అత్యధిక సంఖ్యలో జీవిత బీమా సంస్థలను కలిగి ఉంది. 8 కంపెనీలు ఈ ప్రాంతంలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్నాయి. తరువాత 7 కంపెనీలతో యూకే ఉంది. టాప్ 50 కంపెనీలలో ఆసియా సంస్థలు తమ యూరోపియన్ ప్రత్యర్థులను అనుసరించాయి. వాటిలో 17 జాబితాలో ఉన్నాయి. చైనా మరియు జపాన్లు ఆసియాలో అగ్రస్థానాలను పంచుకుంటాయి. 2 దేశాలలో ప్రధాన కార్యాలయాలు ఉన్న 5 కంపెనీలు. జీవిత బీమా సంస్థ యొక్క కీలక ఆర్థిక బలాల్లో ఒకటైన వారి లైఫ్ మరియు యాక్సిడెంట్ మరియు హెల్త్ రిజర్వ్లపై టాప్ 50 కంపెనీలు ర్యాంక్ చేయబడ్డాయి. ఉత్తర అమెరికా సంయుక్తంగా 8 కంపెనీలు, కెనడాలో 2 మరియు బెర్ముడాలో 2 కంపెనీలతో 12 స్థానాలను కలిగి ఉంది. 110 ఇటీవల మొహమ్మద్ అల్ రామ్సీ వరల్డ్ రేడియో కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్ 2023 WRC23కి చైర్మన్గా నియమితులయ్యారు. అతను ఏ దేశానికి చెందినవాడు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన మహమ్మద్ అల్ రామ్సీ వరల్డ్ రేడియో కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్ 2023 WRC23
చైర్మన్గా నియమితులయ్యారు. ఈ ఈవెంట్ నవంబర్ 20 నుండి డిసెంబర్ 15, 2023 వరకు UAEలోని దుబాయ్లో జరుగుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్, జియో స్టేషనరీ, శాటిలైట్ మరియు నాన్ జియో స్టేషనరీ, శాటిలైట్ ఆర్బిట్ల ప్రపంచ వినియోగాన్ని సవరించడానికి ప్రతి 4 సంవత్సరాలకు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU WRC నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం 193 దేశాల నుండి 4000 మందికి పైగా ప్రభుత్వ అధికారులు మరియు 900 అంతర్జాతీయ సంస్థలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఇటీవలి నియామకం బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ BBC బోర్డు అధిపతి సమీర్ షా. స్విగ్గీ ఇండియా చైర్మన్ ఆనంద్ కృపాలు. మార్స్ రోవర్ని ఆపరేట్ చేసిన మొదటి భారతీయుడు అక్షతా కృష్ణమూర్తి. సియాచిన్లో నియమించబడిన మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్ కెప్టెన్ గీతికా కౌల్స్.